పెట్టుకుంది. సో ఇక బీజేపీ చాలా స్పష్టమైనటువంటి ఉంది. ఇక ఒకసారి తమిళనాడు చూద్దాం. తమిళనాడులో ఇక విజయ్ ఎవరు కూడా ఊహించలేదు. చాలా సామాన్యులకు కూడా ఆయన టికెట్లు ఇచ్చారు. అదే అక్కడ విరుంబక్కల్లో విజయ్ డ్రైవర్గా ఉన్నటువంటి కొడుకు లీడ్ కనబరుస్తున్నాడు. దాదాపుగా 8,000 ఓట్లకు పైగా ఆయన లీడ్ కనబరుస్తున్నారు. చాలా సామాన్య వ్యక్తులకు కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకునే దిశగా తమిళ ప్రజలు కూడా ఈసారి మార్పు కోరుకున్నారు. సో దానిలో భాగంగా టీవీకేకి ఎక్కువగా అంటే మనం ఒకసారి పరిశీలిస్తే చక్రి దాదాపుగా 100కు పైగా స్థానాల్లో టీవీకే 3,000 ఓట్లకు పైగా లీడ్ కనబరుస్తుంది. తక్కువ మెజార్టీ అంటే డిఎంకేకి అదేవిధంగా టీవీకే పార్టీకి మధ్య ఒకసారి తేడా చూస్తే 3,000 ఓట్లునే కనిపిస్తూ ఉంది దాదాపుగా 100కు పైగా స్థానాల్లో. సో వరావరి అని ఉంటుందని నేను చెప్పినప్పటికీ కూడా అత్యధికంగా టీవీకేకి తమిళ ప్రజలు ఎక్కువగా ఓటేశారు. సో ఇక తమిళంలో ముఖ్యమంత్రిగా విజయ్ సో ఆయన ఇక ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఏంటి అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది. సో కాకపోతే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా లేడు కాబట్టి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయన మీడియాకు కూడా ఇదే చెప్పారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం. అదేవిధంగా సిపిఐ 2 స్థానాల్లో లీడ్ కనబరుస్తుంది. సిపిఐ కూడా తమిళనాడులో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో సిపిఐ కూడా మాతో కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక అధికారం చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఓటమి పైన మరి ఇక స్టాలిన్ మాట్లాడాల్సి ఉంది. సో ఆయన మరి ఏం మాట్లాడతారనేది కూడా తెలియాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే విజయ్ కనబరిచినటువంటి లీడ్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా. ఆయనకి అభినందనలు కూడా చెప్పారు. సో ఇక ఆయన ఈరోజు ఉదయం తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి త్రిష అక్కడ దర్శనం పూర్తి కాగానే నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళారు. సో విజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత త్రిష విజయ్కు అభినందనలు కూడా చెప్పడం జరిగింది. సో పెద్ద ఎత్తున విజయ్ ఇంటికి అభిమానులందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే టీవీకే పార్టీ కార్యాలయం దగ్గర 2 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడే టీవీకే కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు తినిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇంత అనూహ్యమైనటువంటి పరిణామం ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదని చెప్పేసి కూడా తమిళ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు విజయ్ ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. తమిళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ సో తన ముఖ్యమంత్రిగా పాలనపరమైనటువంటి విధానాలు కానీ సో ఎంతో బాధ్యతగా ఆయన నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా టీవీకే పార్టీ పెట్టి 2 ఏళ్లే అవుతుంది, కానీ ఎవరు కూడా ఊహించలేదు టీవీకే ఒక 10 స్థానాలకే పరిమితం అవుతుంది, 5 స్థానాలకే పరిమితం అవుతుంది, అసలు విజయ్ గెలుస్తాడో లేదో అని కూడా చాలా సందర్భాల్లో చర్చ కూడా జరిగింది. సో అనూహ్యంగా దాదాపుగా మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో దాదాపుగా 110 స్థానాలకు పైగా లీడ్ కనబరుస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఇక దాదాపుగా అక్కడ కూడా క్లారిటీ వచ్చింది. సో మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో కూడా టీవీకే పార్టీ ఉంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం చక్రి ఇది 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి వెస్ట్ బెంగాల్లో బీజేపీ, అదేవిధంగా పుదుచ్చేరిలో బీజేపీ, అదేవిధంగా అస్సాంలో బీజేపీ, కేరళలో యూడిఎఫ్, అదేవిధంగా తమిళనాడులో టీవీకే పార్టీ విజయాలు సాధించబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సద్దు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్ఆర్ కాంగ్రెస్ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల 3 స్థానాలు, ఇతరులు ముందంజలో ఉన్నారు.